శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మీరు కుంభరాశి వారికి మార్చి 1 నుంచి 15 మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు పరిశీలిద్దాం. ఈ పక్ష ప్రారంభంలో ధనస్థానంలో 3 గ్రహాలు రావడం జరిగింది. 3 మిత్రగ్రహాలు అవడం, అందులో శుక్రుడు ఉచ్చస్థితిలో ఉండడం, మరి జాతకుడికి చాలా రోజుల తర్వాత చేతి నిండా పుష్కలంగా ధన నిల్వలు పెరుగుతాయి. కుటుంబంలో దూరమైనటువంటి మీ ఆత్మీయులు బంధువులు తిరిగి కలుసుకుంటారు. మరి అలాగే ఒక గొప్ప పార్టీ లాంటిది, చిన్నపాటి గెట్ టుగెదర్ ఫంక్షన్ లాంటిది మీ గృహంలో మీ ఆధ్వర్యంలో జరిగే అవకాశం ఉన్నది. ఏదైనా మీ యొక్క ప్రగతిని, మీ యొక్క ఇంప్రూవ్మెంట్ని తిరిగి మళ్ళా మీ యొక్క బంధువులకి చూపించే విధంగా ఈ విధమైనటువంటి పార్టీ మీరు నిర్వహించడం జరుగుతుంది. అలాగే ఇంట్లో జరగవలసినటువంటి శుభకార్యం, ఈ గృహప్రవేశం, దానికి సంబంధించినటువంటి చర్చలు, దానికి కావాల్సిన ధనం సమకూర్చుకోవడం, ఇవన్నీ కూడా జరిగే అవకాశం ఉన్నది. అయితే కొన్ని సందర్భాల్లో మీ యొక్క అభిప్రాయాన్ని కొంతమంది మీ కుటుంబ సభ్యులు కానీ మీ యొక్క బంధువర్గంలోని వారు మీ కుటుంబ విషయాల్లో కలగజేసుకొని ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు కూడా జరుగుతుంటాయి. అయితే ఈ సమయంలో మీదే ఫైనల్గా నిర్ణయం జరిగే అవకాశం ఉంది. కంపల్సరీగా మీ యొక్క నిర్ణయాన్ని అమలు చేయడం జరుగుతూ ఉంటుంది. ఇక ధన విషయంలో కూడా ఒకేసారి లంసంగా మరి విదేశంలో ఉన్నటువంటి మీ యొక్క సంతానం కానీ, అలాగే ఏదైనా మీ యొక్క పూర్వకాలపు ఆస్తి అమ్మడం వల్ల గుడ్విల్ రూపంలో కానీ ఏదైనా ఒక గుప్త ధనం లాంటిది మీకు లభించే అవకాశం ఉంది. ఇక రాశి అందే శనిగ్రహ సంచారం రవిగ్రహంతో కలిసి ఉండడం వల్ల మీ యొక్క పరిస్థితిని అర్థం చేసుకొని మరి అటు ప్రభుత్వ అధికారులు కానీ మీ సహకారంలో గతంలో మీ యొక్క సహాయం పొందినటువంటి వాళ్ళు ఇప్పుడు మీ యొక్క పరిస్థితిని అర్థం చేసుకొని మీకు ఏదో ఒక పదవి కానీ అధికారం కానీ ఇచ్చే అవకాశం ఉన్నది. సో ఏదైనా గతంలో చేసినటువంటి మంచి పనులకి ఇప్పుడు మీకు ప్రతిఫలం రావడం జరుగుతుంది. అలాగే కొంతకాలంగా ఏదైతే మీరు వృత్తిలో నష్టపోయి ఉన్నారో, కొంతమంది ఏదైనా కొంత నష్టపోయి ఏ పని లేకుండా కొంత ఖాళీగా ఇతరులపై ఆధారపడుతున్నారో వారికి ఒక గొప్ప అవకాశం ఈ సమయంలో రావడం జరుగుతుంది. ఈ పనిలో మీకు ఏదో ఒక సంస్థనో కార్యాలయాన్నో ఒక పనినో మీ బంధువులు మీకు అప్పచెప్పి కొంత దూరంగా, కుటుంబానికి దూరంగా ఉండే విధంగా ఏదో మీకు ఒక వర్క్ పని కల్పించే అవకాశం ఉంది. మీకు మిమ్మల్ని పోషించుకుంటూ కుటుంబాన్ని కూడా పోషించే విధంగా కొంత సహకారం కూడా మీకు లభించే అవకాశం ఉంది. అదే కొంతవరకు ఈ ప్రభుత్వ ఉద్యోగులు, పెద్ద వేరే సంస్థల్లో ఉద్యోగులు కొంతకాలంగా ఉద్యోగం పోగొట్టుకొని తిరిగి మళ్ళీ ఈ సమయంలో ఉద్యోగం పొంది కొంత దూరంగా వేరే ట్రాన్స్ఫర్తో వేరే ఊరిలో కొంతకాలం పాటు ఉండవలసి ఉంటుంది. మొత్తం మీద పోగొట్టుకున్నవి తిరిగి సంపాదిస్తారు. అలాగే గౌరవం కానీ, పదవి కానీ, హోదా కానీ, బంధుత్వం కానీ తిరిగి లభించే అవకాశం ఉంది. ఈ సమయంలో మీకు ఒక స్థిరాస్తి కొనుక్కునే ప్రయత్నం కూడా జరుగుతుంది. మీ యొక్క సంపాదనతో, అంటే గతంలో మీరు ఎవరికైనా ఇచ్చి ఉంటే, ధనం ఇచ్చి ఉంటే, ఆగిపోయి ఉంటే, కోర్టు సమస్యల్లో ఇరుక్కుని ఉంటే, ఇదంతా కూడా ఇప్పుడు ఒకేసారి లంసంగా మీకు ధనం రావడం వల్ల దానితో మీరు ఏదైనా స్థిరాస్తి కొని దానికి గృహప్రవేశం అలాంటివి కూడా చేయడానికి చాలా వరకు అనుకూలత ఏర్పడే అవకాశం ఉంది. ఒక స్థిరాస్తి ఏర్పడుతుంది, కొత్త ఉద్యోగం లభిస్తుంది, కొత్తగా ఉపాధి పొందుతారు, దూరమైన వాళ్ళు తిరిగి కలుసుకోవడం జరుగుతుంది. అలాగే కొంత ఆధ్యాత్మిక చింతన కూడా పెరిగే అవకాశం ఉంది. అంటే గతంలో తగిలినటువంటి దెబ్బల కారణంగా ఫ్యూచర్లో మళ్ళీ ఇలా జరగకూడదనే ఉద్దేశంతో ఏదో ఒక
ప్రశాంతమైనటువంటి జీవితాన్ని గడిపే ప్రయత్నంలో ఏదో ఒక మార్గాన్ని మీరు అన్వేషిస్తారు. ఒక మంచి గురువు మీకు లభించడం వల్ల వారి సహకారంతో టెంపరీగా కొంత ఉపశయనాన్ని, మనశ్శాంతిని పొందే అవకాశం ఈ రాశి వారికి భగవంతుని యొక్క అనుగ్రహంతో కలిగే అవకాశం ఉంది. అయితే పనిలో పనిగా ఎవరైతే కొంత వయోవృద్ధులు, కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు కొంతవరకు వారు జాగ్రత్త పడవలసిందే. ఎందుకంటే ఎప్పుడైనా ఏలినాటి శని ఇప్పుడు నడుస్తుంది కుంభరాశి వారికి, కొద్ది రోజుల్లో వెళ్ళిపోతుంది. మొదటి సమయంలో వచ్చినప్పుడు అది విద్య మీద ప్రభావం చూపుతుంది. అప్పుడు మీరు బాల్యావస్థలో ఉంటే మీ తల్లిదండ్రుల మీద దాని ప్రభావం చూపుతూ ఉంటుంది. రెండోసారి వచ్చినప్పుడు అది వ్యక్తిగతంగా మీరు ఆర్థికంగా నష్టపోతారు. పిల్లలకి సరైనటువంటి చదువు చెప్పించలేకపోతారు. కుటుంబం గట్టడానికి కూడా చాలా ఇబ్బందికర పరిస్థితులు సెకండ్ టైం కనబడుతుంటుంది. ఇక థర్డ్ టైం ఎవరికైతే వచ్చిందో వాళ్ళు చాలా వరకు అనారోగ్య సమస్యలు, శరీరం సహకరించకపోవడం, ఇతరుల మీద ఆధారపడడం జరుగుతూ ఉంటుంది. ఇక నాలుగోసారి అన్నది సాధారణంగా ఎవరికి చూడలేదు. ఏదన్నా వస్తే వాళ్ళు చాలా హీనాతిహీనమైనటువంటి బలహీనంగా ఉండే సూచనలు కూడా ఉంటాయి. కామన్గా ఫోర్త్ టైం ఎవరికి రాదు నాకు తెలిసినంత వరకు. బట్ వచ్చినోడు ఒక విధంగా అదృష్టవంతుడే అనుకోవాలి. బట్ ఏదైనా ఈ రాశివారు ఆరోగ్య విషయంలో కొంత శ్రద్ధ అవసరం. మరి మిగతా విషయాలు ఆటోమేటిక్గా ఈ కుంభరాశి వారికి మరి ఇక గురుబలం కొంతవరకు అనుకూలంగా ఉంది కాబట్టి సొంత గృహం, ప్రశాంతమైన జీవనం ఏర్పడే అవకాశం ఉంది. మనం గోచార ఫలితాలు ఫాలో అవుతున్నప్పుడు, అనుసరిస్తున్నప్పుడు ఏ గ్రహం వల్ల అయితే మనకి ఇబ్బంది కలుగుతుందో తెలుసుకొని ఆ గ్రహానికి సంబంధించినటువంటి పరిహారాన్ని మనం చేసుకోవడం వల్ల ఆ గ్రహ దోషం కొంతవరకు సాల్వ్ అవ్వడం జరుగుతుంది. అంటే మనం తెలుసుకోవాల్సిందల్లా ఈ 15 రోజుల్లో మనకి ఏ గ్రహం ఫేవర్గా ఉంది, ఏ గ్రహం అన్ఫేవర్గా ఉంది. ఇప్పుడు 2 రకాలుగా ఉంది. మనకి ఫేవర్గా ఉన్న గ్రహాన్ని ఇంకా ఫేవర్ చేసుకుంటే అది ఇంకా సక్సెస్ఫుల్గా ఉంటుంది. అన్ఫేవర్ గ్రహానికి శాంతి చేయడం వల్ల కొంత ఉపశయనం తగ్గుతూ ఉంటుంది. మరి అలాగే కుజుడు వల్ల మనకి ఇబ్బందులు వస్తున్నాయి అనుకుంటే, కుజుడు వల్ల ఇబ్బందులు అంటే రుణ సమస్యలు, అన్నదమ్ములతో గొడవలు, ఆస్తి తగాదాలు ఇవి ఉన్నవాళ్ళు సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్లో సుబ్రహ్మణ్య స్వామికి తేనెతో అభిషేకం చేసుకోవడం మంచిది. అలాగే భార్యతో గొడవలు వస్తున్నాయి, అత్తవారితో పట్టడం లేదు, అలాగే ఇంట్లో తల్లి కోడల మధ్య పట్టడం లేదు, శుక్రగ్రహ దోషం. శుక్రగ్రహ దోష పరిహారానికి మీరు చేయవలసిందల్లా లక్ష్మీ అమ్మవారికి కుంకుమర్చన చేయడం, అలాగే ఏదైనా పెళ్ళి జరుగుతున్నా, ఎవరైనా అమ్మాయి పెద్ద మనిషి అయినప్పుడు చేస్తున్న ఫంక్షన్లో, అంటే అమ్మాయిలకి సంబంధించిన ఫంక్షన్లో మీరు ఆ ఫంక్షన్లో ఒక 5 లీటర్ల పెరుగు లేదా చంటి పిల్లలు ఉన్న తల్లులకి పాల సౌకర్యాన్ని కలిగించడం వల్ల శుక్రగ్రహ శాంతి జరుగుతుంది. ఇక శని వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయి అంటే కామన్గా శని వల్ల ఇబ్బందులు అంటే దుర్భరమైనటువంటి దారిద్ర్యం, తినడానికి కూడా తిండి ఉండదు, చిరిగిపోయిన బట్టలు, ఒకడు విడిచిపెట్టిన బట్టలు వేసుకోవడం, ఇవన్నీ శనిగ్రహానికి సంబంధించిన సమస్యలు. అటువంటి వారు మరి మీ యొక్క ఎవరైతే మీ యొక్క టౌన్లో, మీ యొక్క ప్రాంతంలో వృద్ధులైనటువంటి రోగిష్టి వాళ్ళు ఉంటారో వారికి మందులు కొనివ్వడం, అవసరమైతే వాళ్ళకి నారాయణ సేవ చేయడం, కప్పుకోవడానికి దుప్పటి, ఇప్పుడు ఎండాకాలం కాబట్టి చెప్పుల జత ఇవ్వడం వల్ల శని యొక్క సమస్యల నుంచి మీరు ఖచ్చితంగా బయటపడతారు. ఇక సూర్య భగవానుడి యొక్క అనుగ్రహం లేనప్పుడు తండ్రితో విభేదాలు వస్తుంటాయి, అధికారులు ఇబ్బంది పెడుతుంటారు, ప్రభుత్వ రైట్స్ జరుగుతూ ఉంటాయి. మరి ఇంటికి ఎవరన్నా వస్తేనే భయం వేస్తుంటుంది, పోలీస్ కానిస్టేబుల్ని చూస్తేనే ఇబ్బంది పడుతుంటుంది. ఈ విధంగా ఉన్నవాళ్ళు ప్రతిరోజు సూర్య నమస్కారం చేసుకోవడం, ఆవుకి గోధుమలతో తయారు చేసినటువంటి రవ్వ లడ్డు కానీ, గోధుమ హల్వా కానీ ఆదివారం రోజు ఆవుకు పెట్టడం వల్ల సూర్యుని యొక్క శాంతి కలుగుతుంది. తండ్రి గారిని ప్రసన్నం చేసుకోవడం వల్ల, తండ్రి గారి మాట వినడం వల్ల కంపల్సరిగా
రవిగ్రహ అనుగ్రహం మీకు పొందే అవకాశం ఉంది. ఇక చంద్రగ్రహ అనుగ్రహం, మదర్కి అనారోగ్యంతో ఉన్నారు, మదర్కి మనం సరిగ్గా చూడలేకపోతున్నాం, మదర్ తరచూ మన మీద కోపపడుతున్నారు, గృహంలో పాలు తరచూ పొంగుతున్నాయి, వంటింట్లో బాత్రూంలో కొళాయిలు వీక్గా ఉన్నాయంటే చంద్రుడు వీక్గా ఉంటాడు. చంద్రుడు వీక్గా ఉండడం వల్ల ఏంటంటే మానసిక అశాంతి, మెంటల్గా ప్రవర్తించడం, ఇంట్లో ఎప్పుడు గొడవలుగా ఉండడం, అలాగే సమయానికి భోజనం ఉండకపోవడం, ఇవన్నీ కూడా చంద్రుని వల్ల వస్తుంటాయి. చంద్రుని యొక్క ఇబ్బందుల్లో ఉన్నవాళ్ళు తల్లిగారికి సేవ చేయవలసి ఉంటుంది. ఇంట్లో ఎప్పుడు కూడా శుభ్రమైనటువంటి బియ్యం నిల్వ ఉంచుకునేలాగా అవకాశం ఉండాలి. అలాగే శివునికి సోమవారం ఆవు పాలతో అభిషేకం చేసుకోవడం వల్ల, మాతృ సమానమైనటువంటి వ్యక్తులకి నిత్యం పూజించడం వల్ల, వాళ్ళ పాదాలకి నమస్కరించడం వల్ల చంద్రగ్రహ అనుగ్రహం లభిస్తూ ఉంటుంది. అంటే ప్రతి గ్రహానికి పరిహారం ఉంటుంది. ప్రతి గ్రహానికి సంబంధించినటువంటి వ్యక్తి కూడా మీ ఇంట్లో ఒకరు ఉంటారు. వారికి మీరు సేవ చేసుకున్నా కూడా ఆ గ్రహం యొక్క అనుకూలత పొందే అవకాశం ఉన్నది. రాహుగ్రహం మీ తాతగారు, కేతుగ్రహం మీ అమ్మగారి నాన్నగారు, ఈ విధంగా అన్ని గ్రహాలకు సంబంధించిన కుటుంబ సభ్యులు మీలో ఉంటారు. కాబట్టి మీ గృహమే ఒక నవగ్రహ దేవాలయంగా భావించి ఇంట్లో వాళ్ళందరికీ ఏ కష్టం రాకుండా మీరు చూసుకుంటే అదే మీరు నవగ్రహాలని ఆరాధించినట్టు స్వస్తి.